మనం చాలా కాలంగా వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిస్టోపియన్ వరల్డ్ అనిపించింది. రీసెంట్ గా రెజ్లర్ ఆ అమ్మాయి కూడా ఒక డిస్టోపియన్ ఫీలింగ్ కి లోనయ్యి రెజ్లింగ్ నన్ను ఓడించింది, నేను ఇంకా దీనికి ఫిట్ కాను, ఐఎమ్ లివింగ్ దట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చే దశకి ఆ అమ్మాయిని కూడా మనం తీసుకొని వచ్చాం. ఒక సొసైటీ ఇన్ విచ్ వీ లివ్, I think it shall encourage individuals, but rather than encouraging people, it is making people feel dystopian. This is an unfortunate thing. అట్లాంటి సందర్భంలో మనం ఉన్నాము. 1960s తో మొదలుకొని ఈ రోజు వరకు కూడా మధ్యలో ఒకటి రెండు ఉవ్వెత్తున లేచి పడిన ఉద్యమాలు తప్ప ప్రపంచం అంతా చాలా మంది దృష్టిలో డిస్టోపియన్ గానే ఉందని, ముఖ్యంగా ఆర్టిస్ట్ దృష్టిలో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఒక డిస్టోపియన్ నావల్ని పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు, ఆ డిస్టోపియన్ నావల్లో కూడా ఒక డిఫరెంట్ జానల్ నావల్. ఈ నావల్ ఏంటంటే మామూలు డిస్టోపియన్ నావల్స్ లాగా కాకుండా, అంటే మామూలు డిస్టోపియన్ అని ఎందుకుంటున్నారంటే తెలుగులో ఉన్న మామూలు డిస్టోపియన్ నావల్స్ లాగా కాకుండా, కంపసయ్య అండ్ మరీచిక లాంటి నవలలు కాకుండా, ఈ నవల సెల్ఫ్ నుంచి ఒక డిస్టోపియన్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసిన నవల అని నాకు అనిపించింది. అందువల్ల నేను మొదలు పెట్టడానికి ముందు ఒక 4 వాక్యాలు ఉన్నాయండి. ఆ 4 వాక్యాలు నేను ఒకసారి చదువుతాను. ఓటమి లోయలో నవ్వులు వికసిస్తున్నాయి. కుర్రవాణి ఆత్మస్థైర్యం ముందు వెనక చుట్టూ ఈ ప్రపంచమంతా గుండె నిబ్బరం వైపే దాగి ఉంది. అక్కడే తుఫాను హోరు మొదలవుతుంది. ఈరోజు ఆ రెజ్లర్, ఇక్కడ కుర్రవాడి బదులు అమ్మాయి అని పెట్టుకుంటే బహుశా రెజ్లర్ కి చాలా ఆప్ట్గా సరిపోయే వాక్యాలు ఏమో నాకు అనిపిస్తుంది. ప్రపంచం అంతా అమ్మాయి వైపు ఉంది, బట్ ప్రపంచంలో ఉండే ఇండివిజువల్స్ వేరు, సిస్టమ్స్ అండ్ ది ఎస్టాబ్లిష్డ్ వాల్యూస్ వేరు. మనుషుల్ని బతికించడానికైనా చంపేదానికైనా కానీ అవి చాలా ఇంపార్టెంట్ భూమిక వహిస్తాయని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ చేయబోతున్న నవల పేరు మృత నగరంలో. దీని రచయిత చిత్రకొండ గంగాధర్ అని. ద రైటర్ ఈస్ నో మోర్ నౌ. హీ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఇన్ 2011. అయితే ఈ నవలకి ముందు మాట రాసి తర్వాత ఈ నవల పుస్తక రూపంలోకి రావడానికి ప్రయత్నాలు చేసిన అజయ్ ప్రసాద్ అనే ఫ్రెండ్ ఈ నవల గురించి, ఈ నవల వెనక ఉన్న ప్రయత్నం గురించి రాశారు. దానికి క్లుప్తంగా 2 మాటలు చెప్తారు. ఆయన ఈ నవలని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక అసాంఘికుడి ఆత్మకథ అని పేరు పెట్టారు. ఈ పేరు నాకెందుకో కొంచెం సబబుగా అనిపించలేదు, బట్ ఆయన చెప్పిన నేరేటివ్ తో నాకు ఏకీభావం ఉంది. ఈ నవల, ఈ రైటర్ ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు అయినప్పటికీ తన ఉన్నత కుటుంబాన్ని, ఆ కుటుంబం ఇచ్చే కంఫర్ట్స్ ని కాదని వర్కింగ్ క్లాస్ లో మమేకమై చిన్న చిన్న పనులు, అంటే వ్యవసాయం లాంటివి, వడ్రంగం లాంటివి, ఓడ పని లాంటివి, ఇట్లాంటి అనేక చిన్న చిన్న పనులు చేస్తూ ఆ తరగతుల కార్మికులతో కలిసి జీవిస్తూ వాళ్ళ జీవితాలను అర్థం చేసుకుంటూ గడిపిన ఒక వ్యక్తి రాసిన నవల ఇది. ఈ నవలని ఆయన ఎప్పుడు రాశాడో అప్పుడు ఇమీడియట్ గా ఈ నవల పబ్లిష్ కాలేదు. అసలు ఈ నవల ఆయన చనిపోయాక 11 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు పైబడి ఆ నవల మరుగున పడిపోయింది. అజయ్ ప్రసాద్ తన అన్వేషణలో భాగంగా ఈ నవలని కనుక్కుని ఈ నవలని పబ్లిష్ చేశారు. ఈ నవల పబ్లిష్ చేసేదాని వెనక ఆయనకున్న కృషిని వివరిస్తూ ఆయన తన ముందు మాటలో రాసుకున్నారు. ఆ చిత్రకొండ గంగాధర్ గారి క్యారెక్టర్ గురించి, ఆయన పని విధానం గురించి, ఆయన మనుషులతో కలవలేని ఒక మీడియం ఇంట్రోవర్ట్నెస్ వాటికి సంబంధించి, ప్లస్ అట్నే ఆలోచనకు సంబంధించి, అండ్ అట్ ది సేమ్ టైం ఆయనకున్న సాహిత్యంతో ఉన్న అపారమైన పరిచయం గురించి. సాహిత్యం అంటే ఒక భారతీయ సాహిత్యమే కాకుండా ప్రపంచ సాహిత్యంతో తనకున్న అపారమైన పరిచయం గురించి కూడా ఈయన తన ముందు మాటలో రాశారు. చిత్రకొండ గంగాధర్ తను రాసిన ఈ 90 పేజీల నవలలో అనేక ఉటంకింపులు, ఇలియడ్ నుంచి, బైబిల్ నుంచి, గ్రీక్ మైథాలజీ నుంచి, ప్లస్ క్రిస్టియానిటీ నుంచి, ఇండియన్ ఫిలాసఫీ నుంచి తీసుకున్నవి ఈ పుస్తకంలో నాకు చాలా విస్తృతంగా కనిపించాయి. నేను అసలు ఆశ్చర్యపోయాను. ఒక బాయ్ ఆఫ్ అరౌండ్ 20s, లేట్ 20s ఆర్ ఎర్లీ 30s ఉన్న యువకుడు ఇంత విస్తృతమైన జీవన అనుభవాన్ని కలిగి ఉండి ఆ అనుభవాన్ని వాక్యాల్లోకి ప్రవేశపెట్టడం అనేది నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అనిపించింది. ఈ నవలని డిస్టోపియన్ నవల అని నేను ఎందుకుంటున్నానంటే, ఈ నవల మొదటి వాక్యమే ఈ నవల డిస్టోపియన్ అని చెప్తూ ఉంది. ఏమంటారంటే, నవల మొదటి వాక్యం, ఆపు ఉధృతి లేకుండా
ఒక సమవేగంతో వీస్తోంది గాలి. వేసవిలో రెల్లుగడ్డి మైదానం మీద దొర్లే అడవి గాలి. వేసవిలో రెల్లుగడ్డి మైదానం మీద దొర్లే అడవి గాలి. అక్కడ లైఫ్ లేదు అని చెప్పడానికి ఆయన ఉపయోగించిన ఈ మొదటి 2 వాక్యాలే నాకు కథను పట్టించాయేమో అని అనిపించింది.